వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. యు వాచింగ్ సాక్షి టీవీ. దిస్ ఇస్ కార్తిక్ అరవ. నేను మహేశ్వరి. అమరావతి రాజధానిపై చంద్రబాబు ప్రభుత్వం మరో తీర్మానం చేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో సెక్షన్ 5లో సవరణను కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలి అని కేంద్రాన్ని కోరుతూ ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఈ తీర్మానంలో గత 3 రోజులుగా అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎల్లో మీడియా ప్రచారం చేసినట్టుగా అమరావతి శాశ్వత రాజధాని అన్న పదం ఎక్కడా లేదు. ఈ తీర్మానాన్ని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఒక్కరోజు సభా సమావేశం పెట్టి 5 గంటల 30 నిమిషాల పాటు చర్చ నిర్వహించారు. 23 మంది అధికార కూటమి పార్టీలకు చెందిన సభ్యులు మాట్లాడారు. అయితే మొదటి నుంచి చివరి దాకా వైఎస్ జగన్ పైన, వైఎస్ఆర్సీపీ పైన ద్వేషం, అసూయ, విషం చిమ్మడానికే కూటమి ఎమ్మెల్యేలు ఈ చర్చను వాడుకున్నారు. మరోవైపు చంద్రబాబుని ఏకంగా శ్రీరాముడి కంటే గొప్ప వ్యక్తి అన్న ధోరణిలో జాకీలు పెట్టి పొగడ్డానికి వినియోగించుకున్నారు. శాసనమండలిలో ఈ తీర్మానం ప్రవేశపెట్టి చర్చకు పెడితే అమరావతి అవినీతి ఫైల్స్ చిట్టా మొత్తం బయటపడుతుంది అని ప్రభుత్వం అసెంబ్లీకి మాత్రమే ఈ తీర్మానాన్ని పరిమితం చేసింది. అమరావతి చట్టబద్ధత పేరుతో అసెంబ్లీలో చంద్రబాబు పెద్ద డ్రామా చేశారని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. చట్టబద్ధతకు శాసన మండలి ఆమోదం అవసరం లేదా అని ప్రశ్నించారు ఆయన. మళ్లీ 50,000 ఎకరాల భూముల కోసమే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు ఆయన. చెప్తున్నాడు కదా, మోడీని తెచ్చి ఓపెన్ చేస్తా, హైకోర్టు అయిపోద్ది, సచివాలయం అయిపోద్ది, అసెంబ్లీ అయిపోద్దని. తాత్కాలిక అసెంబ్లీకి, తాత్కాలిక హైకోర్టుకి, తాత్కాలిక సచివాలయానికి డబ్బు ఎంత అయింది? 5,000 కోట్లు. మళ్ళీ పర్మనెంట్ వాటికి 1,000 కోట్లు అప్పులు ఇవన్నీ తెచ్చే బదులు నిజంగా మీరు చెప్పండి. నేను ప్రజలను కూడా అడుగుతున్నా, అద్భుతం. మీరు ఎవరన్నా అమరావతిలో అడగండి, 2015లో ₹1 కోటి ఇస్తే అసలు ఎగాడుకుంటా అమ్మేవాళ్ళు సంతోషంగా. ఆ డబ్బులు ఎక్కడన్నా కొనుక్కుంటే వాళ్ళు ఎంత వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు. ఇవాళ వాళ్ళకి అతిగతి లేదు కదా. ఫ్లాట్ ఇవ్వలేదు ఇంతవరకు భూమి మీద. ఎప్పుడు డెవలప్ చేస్తారో తెలియదు. 6 గంటలు జనం సొమ్ముతో అసెంబ్లీ పెట్టి అవసరం లేకుండా, నిజంగా అవసరం ఉంటే ఓకే, అవసరం లేకుండా డ్రామా కోసం అసెంబ్లీని నడిపి క్యాబినెట్ తీర్మానం అయిపోయింది, సరిపోయింది కదా. మరి కౌన్సిల్ తీర్మానం లేకుండా అసెంబ్లీ ఒక్క తీర్మానంతో చట్టబద్ధత ఎలా వస్తుంది? రాదు కదా. జగన్ తిడతాకి, అమరావతి డ్రామాకి, మిగతా మరొక 50,000 ఎకరాల్లో డ్రామా కోసం, జనాల్లో నమ్మిక కలిగించడం కోసం, ఇదే కదా. ఎవరిని మభ్యపెట్టడం కోసం అమరావతి పేరుతో డ్రామాలు ఆడుతున్నారు అంటూ సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. వైఎస్ జగన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. అమరావతి పేరుతో కట్టుకథలు చెప్పి రానున్న 3 ఏళ్లు గడిపేస్తారు అని విమర్శించారు. రాజధాని రైతు చనిపోతే కనీసం పరామర్శించరా అని ప్రశ్నించారు. 14 తర్వాత 15లో ఇక్కడికి వచ్చి నేను సొంతంగా రాజధాని నిర్మాణం చేస్తాను, అది దేవతల రాజధాని, దాని పేరు అమరావతిని రకరకాల ప్రచారాలు చేసి, రకరకాల డిజైన్లు చేయించి విపరీతంగా ఊదరగొట్టేసిన చంద్రబాబు నాయుడు 2019కి కనీసం భూములు ఇచ్చిన రైతులకి వెనక్కి ప్లాట్లు కూడా ఇవ్వలేకపోయాడు. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఈరోజు ఏకైక రాజధాని అమరావతిని తీర్మానం చేస్తారంట. ఎవరి కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ డ్రామాలు అని అడుగుతున్నాం మేము. చంద్రబాబే అమరావతిని ఉద్ధరించినట్లు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. అమరావతి చంద్రబాబుకు ఆదాయ వనరు అని తెలిపారు ఆయన. అమరావతికి ఏదో చేస్తున్నట్లు చంద్రబాబు బిల్డప్ కొడుతున్నారని విమర్శించారు. 2028లో లోపలనే మేము అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని. నీ ప్రభుత్వం 2029 దాకా ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు, తర్వాత అవకాశం నీకు ఉండదు, అది వేరే విషయం. కానీ నువ్వు గడువు లోపలనే నేను అమరావతిని పూర్తి చేస్తాను, 1 సంవత్సరానికి గడువు కన్నా మా ప్రభుత్వ గడువు తీరే 1 సంవత్సరం ముందు కన్నా నేను పూర్తి చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి మరలా భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకూడదు, ఇబ్బందులు రాకూడదని మాట్లాడుతున్నాడంటే నేను నాలుక మడతపెట్టి, నీ ఉద్దేశం అమరావతి నిర్మాణం పూర్తి చేయడంలో లేదు. నీ శ్రద్ధ అంతా అమరావతి నిర్మాణం పేరిట ఏ విధంగా మనం కలెక్షన్లు వసూళ్లు చేసుకోవాలనేటువంటి ఆలోచన ఈరోజు స్పష్టంగా కనపడుతుంది. మీకున్నటువంటి ద్వంద్వ వైఖరి, కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. ప్రజా ప్రయోజనాల కోసం హైదరాబాద్ మెట్రో విస్తరణకు నిర్ణయం తీసుకున్నాము అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెట్రో విస్తరణలో సమస్యలపై లోతుగా సమీక్షించాము అని అసెంబ్లీలో తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ఫేజ్ 2A-Bలను చేపట్టడం జరుగుతుంది అన్నారు. ప్రైవేటు నిర్వహణలో ఉన్న ఫేజ్ 1ను L&T నుంచి HMRL స్వాధీనం చేసుకుంది అని తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్వే లిమిటెడ్ ద్వారా స్వాధీనం చేసుకునే నిర్ణయాన్ని
ఈ సభ ఏకగ్రీవంగా ఆమోదించవలసిందిగా కోరుతూ విధి విధానాలను కార్యాచరణను ముందుకు తీసుకువెళ్ళాలి అని అంటే ఫేజ్ 1ని ఎల్ఎన్టీ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వము స్వాధీనం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనాయి. అందుకోసం ఈరోజు మెట్రో 1ని ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వము స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన తీర్మానాన్ని ఈరోజు సభలో ప్రవేశపెట్టడం జరిగింది. సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మెట్రో విస్తరణ బిల్లు అంశంలో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై మాజీ మంత్రి హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులు అభిప్రాయం తీసుకోకుండా బిల్లు పాస్ అయిందని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఎలా పాస్ చేస్తారంటూ ఫైర్ అయ్యారు. సభ నడిపే విధానం ఇది కాదంటూ మండిపడ్డారు హరీష్ రావు. మా అభిప్రాయమే తీసుకోకుండా మీరే ఏకగ్రీవంగా ఎట్లా పాస్ చేసుకుంటారు సార్? సభ్యులు అంగీకరించినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎట్లా చెప్తారు సార్? సార్, దిస్ ఈజ్ నాట్ ద వే ఆఫ్ పాసింగ్ ద రిజల్యూషన్ సార్. ఇది శాసనసభ నడిపేటువంటి వ్యవహారం కాదు, ఇది పద్ధతి అంతకంటే కాదు సార్. శాసనసభ ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం మీ రైట్ సార్, స్టేట్మెంట్ మీద డిస్కషన్ లేదు. కానీ ఏకగ్రీవంగా శాసనసభలో తీర్మానం పాస్ చేయాలన్నప్పుడు ఇది అందరి సభ్యులు జరిగిన తీర్మానం, ఇది ఏకగ్రీవ తీర్మానం కాదు, ఏకపక్షంగా చేసుకున్న తీర్మానము. హైదరాబాద్ మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో ఫేజ్ 2 విస్తరణ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఫేజ్ 2ఏలో 76.4, ఫేజ్ 2బిలో 86.1 కిలోమీటర్ల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎల్ఎన్టీ నుంచి ఫేజ్ 1ను స్వాధీనం చేసుకునేందుకు నిర్ణయించింది రేవంత్ సర్కార్. తెలంగాణ అసెంబ్లీలో మైనింగ్ శాఖపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. హైదరాబాద్ నడిబొడ్డున అక్రమ మైనింగ్ జరుగుతోందని హరీష్ రావు ఆరోపించారు. ఓ మంత్రికి చెందిన సంస్థ నిబంధనలు పాటించకుండా క్రషర్ నడుపుతున్నారని అన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలపై మండిపడ్డ సీఎం రేవంత్ తమపై బురద జల్లుతున్నారని ఫైర్ అయ్యారు. 2014 నుంచి జరిగిన అక్రమ మైనింగ్లపై సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తామన్నారు. హైదరాబాద్ నడిబొడ్డునే ఇవాళ మన నగరాన్ని ఆనుకొనే పెద్ద ఎత్తున అక్రమంగా మైనింగ్ వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఎట్లా ఉందంటే కంచె చేను వేసిన విధంగా ఈ రాష్ట్రంలో వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష. రక్షకుడే భక్షకుడైతే ఏం జరుగుతుందో అలాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మైనింగ్ శాఖలో జరుగుతూ ఉంది అధ్యక్ష. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో ఈ రాష్ట్రంలో తెలియదా? రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరికి సంబంధించిందో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు కదా అధ్యక్ష. ఇట్లా ఎన్ని ఉన్నాయి ఈ రాష్ట్రంలో, అన్ని తీయండి, అందరికీ తీయండి. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఈ దోపిడీకి పాల్పడి ఈ మాఫియాకు నాయకత్వం వహించింది హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. మొదట్లో హరీష్ రావు గారి దగ్గర ఉండే శాఖ ఆయన అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతుండని కేసీఆర్ గారు ఆ శాఖను తొలగించి కొడుకు అల్లుడు మధ్యలో పంచాయతీ పడితే పంచాయతీ దించడానికి హరీష్ రావు గారి దగ్గర ఉన్న శాఖను తీసుకెళ్లి కేటీఆర్కి ఇచ్చిండు. కేటీఆర్ దోసుకోవడానికి అవకాశం ఇచ్చిండు. అందుకే అధ్యక్ష ఈ రోజు ఒక్కటే మాట నేను చెప్పదలుచుకున్నా. జూన్ 2, 2014 నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన మైనింగ్ లీజుల మీద జరిగిన అక్రమాల మీద దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మన సిబిసిఐడి విచారణ చేసి ఇదే సభ వచ్చే సమావేశాలలో నివేదిక మొత్తం ఈ సభలో ప్రవేశపెడతాం అధ్యక్ష. గత 10 సంవత్సరాలు వాళ్ళు పాల్పడ్డ దోపిడీ ప్రజలకు అర్థమవుతుందని చెప్పి ఈ ప్రభుత్వం మీద బురద జల్లడానికి లొంగని మంత్రుల మీద ఆరోపణలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. మంచిరేవుల వద్ద భారీ ఎత్తున ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఆధునిక గోశాల నిర్మాణానికి కూడా సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. మానవ తప్పిదాల వల్లే మూసీకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అన్నారు సీఎం రేవంత్. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మూసీ ప్రక్షాళన చేపడతాము అని స్పష్టం చేశారు. పామర్రుకు చెందిన దళిత యువతి సుప్రియకు న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్. ఈ కేసులో దుర్మార్గంగా వ్యవహరించిన పోలీసులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఎవరండి పోలీస్ స్టేషన్లో మీరు కొట్టడానికి?
ఎవరిని కొట్టినా ఎవరి ప్రాథమిక హక్కులు లేవా? మేము కూడా చూస్తాం. నేను కూడా ఈ కేసును వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోకపోతే నేను చిన్నిని వాళ్ళ భార్యని రేపు వారంలో ఢిల్లీ తీసుకెళ్ళి నేషనల్ ఎస్సీ కమిషన్లో హ్యూమన్ రైట్స్ కమిషన్లో చర్యలు తీసుకోకపోతే డెఫినెట్గా కూడా పిటిషన్ ఫైల్ చేయిస్తానని కూడా చెప్తున్నా. రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో రగడ చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుపై ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ నేతలకు సీఐ బాబీలాల్ కౌంటర్ ఫైల్ ఇవ్వలేదు. దీంతో సీఐ బాబీలాల్ తీరుపై మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల్ని కించపరుస్తూ మాట్లాడిన ఆదిరెడ్డి అప్పారావు ఆడియో వ్యవహారంపై విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు. ఆడియోలను నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాలి అని కోరారు. లేదంటే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము అన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. విజయవాడలో తమ బకాయిలు చెల్లించాలంటూ ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్లు మౌన నిరసన దీక్ష చేపట్టారు. ఈ నెల 31 లోపు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించడం లేదని ఆరోపించారు. ఎంఎస్ఎంఈలో నమోదైన చిన్న పరిశ్రమలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నేతలు. విశాఖ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద కృష్ణకుమారి అనే మహిళ ఆందోళన చేపట్టింది. గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్లో సదరు మహిళ భర్త రిటైర్ అయ్యారు. అయితే తన భర్తకు రావాల్సిన బెనిఫిట్స్ అడిగితే అధికారులు ₹1,00,000 ఇవ్వమంటూ ఉన్నారని ఆరోపిస్తూ కార్యాలయం ముందు బైఠాయించారు. కుమార్తె పెళ్లి ఉందని తన భర్తకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలి అని కోరినా ఏ అధికారి పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు వినూత్న రీతిలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. తలపై అడ్డాకులు పెట్టుకుని డోలీ మోతతో ధర్నాకు దిగారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు లేకపోవడం వల్లే అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు గిరిజనులు. వైఎస్ఆర్సీపీ హయాంలో విశాఖలో చిరు వ్యాపారుల కోసం నైట్ ఫుడ్ కోర్టును ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం దాన్ని తొలగించింది. 7 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని చిరు వ్యాపారులు వాపోయారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షకు దిగారు. నైట్ ఫుడ్ కోర్టు తొలగించడంతో కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి ఏర్పడింది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూడూరులో ధర్మరాజస్వామి దేవస్థానం వద్ద 110 దుకాణాలకు మున్సిపల్ అధికారులు తాళాలు వేశారు. పాత బకాయిలు చెల్లించడం లేదంటూ దేవాదాయ శాఖ ఆఫీస్కు సైతం తాళం వేశారు మున్సిపల్ అధికారులు. మున్సిపల్ అధికారులను దళారులు అడ్డుకున్నారు. దుకాణాల వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వం అధికారుల తీరుపై షాపుల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా ఆశా వర్కర్లకు నెలకు 18,000 వేతనం అమలు చేయాలి అని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఇచ్చిన హామీని కాంగ్రెస్ నెరవేర్చాలి అంటూ నిరసనలు చేపట్టారు. ఆశా వర్కర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. ఆశా వర్కర్లకు సంఘీభావం తెలిపారు బీఆర్ఎస్ నాయకులు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. తెలంగాణలో వంట గ్యాస్ పానిక్ బుకింగ్ సాగడం లేదు. వదంతులతో వంట గ్యాస్కు ఫుల్ డిమాండ్ పెరిగింది. వంట గ్యాస్ బుకింగ్స్ ఏకంగా 250% పెరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ప్రస్తుతం గృహ అవసరాల వినియోగానికి మాత్రమే గ్యాస్ సరఫరా చేస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరా ఇంకా ప్రారంభం కాలేదు. వంట గ్యాస్ కొరతను సాకుగా చూపి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. కొన్ని చోట్ల 19 కేజీల కమర్షియల్ సిలిండర్ను 4,000 నుంచి 7,000 రూపాయల వరకు విక్రయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో వంట గ్యాస్ సరఫరాపై పౌర సరఫరాల శాఖ నిఘా పెంచింది. తెలంగాణలో 1,29,00,000 వంట గ్యాస్ కనెక్షన్లుండగా రోజువారీగా 2,50,000 సిలిండర్ల డిమాండ్ ఏర్పడుతోంది. గ్యాస్ కొరత ఆటో వాలాల ఉపాధిని దెబ్బతీస్తోంది.
రెక్కాడితే కానీ డొక్కాడని ఆటో వాలాలకు బతుకు బండి ఇప్పుడు దినదిన గండంగా మారింది. ఆటో నడిస్తే గానీ కుటుంబ పోషణ జరగదు. అందుకే హైదరాబాద్ ఏ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ చూసినా బారులు తీరిన ఆటో వాలాలే కనిపిస్తూ ఉన్నారు. గ్యాస్ స్టేషన్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలతో క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. రాత్రి నుంచే గ్యాస్ స్టేషన్లకు పరుగులు పెడుతున్నారు. గంటల కొద్దీ వేచి ఉన్నా గ్యాస్ దొరకట్లేదు అని, ఆటో నడవక బతుకు భారంగా మారింది అంటున్నారు. ఉప్పల్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ఇలా ఎక్కడ చూసినా గ్యాస్ స్టేషన్ల వద్ద రద్దీ కనిపిస్తుంది. అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించాలి అని ఆటో యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పన్నులు వసూలు చేసిందన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పైసా కూడా తగ్గించడం లేదన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేనటువంటి రేటు పెట్రోల్ మీద తెలంగాణలో ఉంది. మన దగ్గర 35% 35.20% వ్యాట్ ఉంటుంది మన దగ్గర. లార్జ్ అంటే ఇండియాలో అత్యధికమైనటువంటి పన్ను పెట్రోల్ మీద, డీజిల్ ఎక్కడంటే మన తెలంగాణ రాష్ట్రంలో. మాది ప్రజాప్రభుత్వము, మాది మార్పు అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వము ఒక్క నయా పైసా కూడా తగ్గించలేదు దీని మీద కూడా. నిరుపేద మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు పాలన పెను శాపంగా మారింది. దురదృష్టవశాత్తు అనారోగ్యం బారిన పడితే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు లభించని దుస్థితి రాష్ట్రంలో దాపురించింది. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో మరోమారు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో వైద్య సేవలను నిలిపివేస్తూ ఉన్నామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రకటించింది. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు 3,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. బకాయిల కోసం ఎన్నిసార్లు తిరిగినా ప్రభుత్వం స్పందించలేదు. దీంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలి అని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. బకాయిలు చెల్లిస్తేనే ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగిస్తామని ఆశ అల్టిమేటం జారీ చేసింది. 4 నెలల క్రితం ఏం చెప్పారంటే డిసెంబర్ నాటికల్లా వన్ టైం సెటిల్మెంట్గా మీకు బిల్లులన్నీ చెల్లించేస్తాం అని ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఆ రోజు ఆనాటికి మాకు 2,500 కోట్ల రూపాయలు ఇంచుమించు మాకు బకాయిలు ఉన్నాయి. ఆ రోజు ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి బకాయిలు ఉన్నాయి. అసలు ఈ యూనివర్సల్ హెల్త్ స్కీమ్లో ఇదే రేట్లతో అందరికీ ఉచితంగా వైద్యం, ఇదే రేట్లతో, ఇదే ప్యాకేజీలతో అందించడం ఇంపాసిబుల్ అని చెప్తూ వస్తున్నాం. దాని మీద యాక్షన్ లేదు. ఈ పరిస్థితుల్లో మాకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో, అగమ్యగోచర పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ సేవలు ఆపేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. రఘునాథ రిసార్ట్ సమీపంలోని ఓ ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ దొంగతనానికి యత్నించింది. యజమాని అప్రమత్తం కావడంతో దొంగలు పారిపోయారు. దీంతో ఇంటి యజమాని సునంద కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి రాముడి పట్టాభిషేక కార్యక్రమం వైభవంగా సాగింది. అవిజిత్త ముహూర్తాన బంగారు సింహాసనంపై స్వర్ణఛత్ర, స్వర్ణ పాదుక, రాజదండ, రాజపట్ట, రాజముద్ర, వజ్ర కిరీటాలను స్వామివారికి ప్రదానం చేశారు. లక్ష్మీదేవిని ఆవాహన చేసిన రాజముద్రికను కుడి చేతి వేలికి తొడిగారు. ఆ తర్వాత పూర్తి రాజ లాంఛనాలతో సామ్రాట్ కిరీటాన్ని శ్రీరాముడికి అలంకరించారు. పట్టాభిషేకం పూర్తయ్యాక స్వర్ణఛత్రం నీడలో ఎడమవైపు రాజఖడ్గం, కుడివైపున రాజదండం, తలపై సామ్రాట్ కిరీటంతో గరుత్మంతుడి చారమల సేవను ఆస్వాదిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక పట్టాభిషేకంలో కీలకమైన కిరీటధారణకు ముందు రామాయణంలోని యుద్ధకాండ పట్టాభిషేక పారాయణంలో ఉన్న 101 శ్లోకాలను పఠించారు. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండరాముణ్ణి ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి దర్శించుకున్నారు. ఎమ్మెల్యే, ఎంపీలకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. సీతారాములకు మిథున్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు, సీతారాముల కళ్యాణం నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలి అని ఎంపీ మిథున్ రెడ్డి సూచించారు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది అని తెలిపారు. శ్రీకాళహస్తి ఆలయంలో వసూళ్ల పర్వంపై ఓ మహిళ సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో పోస్ట్ చేసింది. అడుగడుగునా వసూళ్లు చేస్తున్నారంటూ వీడియో రిలీజ్ చేసింది ఆ మహిళ. స్వామివారి దర్శనానికి వెళితే గేటు దగ్గర డబ్బులు అడిగారని, ఆలయంలో ప్రతి చోట డబ్బులు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారామె. ఇక కూటమి పాలనలో శ్రీకాళహస్తి ఆలయంలో అవినీతి తారాస్థాయికి చేరిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జనసేన టీడీపీ నాయకుల కనుసన్నల్లో అడుగడుగునా వసూళ్ల పర్వం నడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మీకు తొందరగా దర్శనం కావాలి అని అంటే కనుక మీరు 300 పర్ హెడ్ పే చేయాలి అన్నాడు. వెళ్ళిన దగ్గర లోపల వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు తీర్థం ఇవ్వడము, డబ్బులు అడగడము, అది నెత్తి మీద అదేదో శటగోపం పెడతారు అది అడగడము, అక్కడ మంగళవాద్యాలు వాయించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా యాక్చువల్గా లిటరల్గా అడుగు. దేశంలో పలు నగరాలలో ఎర్త్ అవర్ పాటించారు. కర్బన ఉద్గారాలను తగ్గించడం, భూతాపాన్ని నియంత్రించడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఎర్త్ అవర్ను పాటించడం ఆనవాయితీగా వస్తుంది. దేశంలో పలు నగరాలలో గంటపాటు లైట్లను ఆర్పివేయడం వల్ల ఆ మేరకు విద్యుత్ ఉత్పత్తిని తగ్గించినట్టవుతుంది. దేశ రాజధానితో పాటు హైదరాబాద్, కేరళం, భువనేశ్వర్ ప్రధాన నగరాలలో గంటపాటు విద్యుత్ దీపాలను స్వచ్ఛందంగా ఆర్పివేశారు అధికారులు. నేషనల్ అప్డేట్స్. ఢిల్లీలో రెండో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. నోయిడాలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. కొత్త ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం ఉన్న ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్పై ఒత్తిడి తగ్గనుంది. ఇకపై ఈ రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఇంటిగ్రేటెడ్ ఏవియేషన్ సిస్టమ్ ద్వారా పనిచేయనున్నాయి. నూతన ఎయిర్పోర్ట్ రాకతో ఏవియేషన్ సామర్థ్యం పెరగడంతో పాటు ప్రయాణికుల రద్దీని తగ్గించడం సాధ్యమవుతుంది. నోయిడా, మీరట్, గజియాబాద్, మథుర, ఆగ్రా లాంటి ప్రధాన నగరాలకి ఉత్తరప్రదేశ్లోని పుణ్యక్షేత్రాలకు సెంట్రల్ పాయింట్గా నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిలవనుంది. ఢిల్లీకి 75 కిలోమీటర్ల దూరంలోని జేవార్ వద్ద ఈ కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను నిర్మించారు. 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది. మమతా బెనర్జీ నేతృత్వంలో పశ్చిమ బెంగాల్లో అరాచకత్వం రాజ్యమేలింది అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అరాచకాలపై ఛార్జ్ షీట్ పేరిట పుస్తకాన్ని ఆవిష్కరించిన అమిత్ షా, బెంగాల్ ఎన్నికలు కేవలం ఆ రాష్ట్రానికే కాకుండా మొత్తం దేశానికే కీలకమన్నారు. బెంగాల్ ఎన్నికల్ని జాతీయ భద్రతతో ముడిపడిన అంశంగా పేర్కొన్నారు. సరిహద్దు భద్రతను కాపాడడానికి, అక్రమ వలసదారుల్ని నిరోధించడానికి ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అనివార్యమన్నారు. బెంగాల్లో హామీలు నెరవేర్చడంలో మమతా బెనర్జీ సర్కారు పూర్తిగా విఫలమైందని, కోతల ప్రభుత్వంగా మారింది అని విమర్శించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముర్షిదాబాద్లో రామనవమి శోభాయాత్ర జరుగుతున్న సమయంలో ఘర్షణలు చోటు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారామె. పశ్చిమ బెంగాల్ను ధ్వంసం చేయాలని చూస్తే బీజేపీ దేశంలో అధికారాన్ని కోల్పోవడం ఖాయమన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఢిల్లీని స్వాధీనం చేసుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ముందుకు వెళతామన్నారు. బెంగాల్లోని రాణిగంజ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో అధికార డీఎంకే, కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకాలు ఖరారయ్యాయి. మొత్తం 234 స్థానాలలో మిత్రపక్షాలకు 70 సీట్లు ఇచ్చి మిగతా 164 స్థానాలలో డీఎంకే బరిలోకి దిగుతుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్కు 28 సీట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయనున్న డీఎంకే అభ్యర్థుల తొలి జాబితాను స్టాలిన్ విడుదల చేశారు. కొలతూరు నుంచి స్టాలిన్, చెపాక్ ట్రిప్లికేట్ నుంచి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పోటీ చేయనున్నారు. కోయంబత్తూరు సౌత్ నుంచి మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ బరిలోకి దిగుతున్నారు. బోడి నాయగూర్ నుంచి పెన్నీర్ సెల్వం పోటీలో ఉన్నారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23న జరగనుంది. కౌంటింగ్ మే 4న ఉంటుంది. తమిళనాడులో టీవీకే ర్యాలీకి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది ఎన్నికల సంఘం. దీంతో ఎల్లుండి పెరంబూర్ నుంచి ఆ పార్టీ చీఫ్ విజయ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. చెన్నైలో 5 చోట్ల ఎన్నికల ప్రచారానికి ఏర్పాట్లు చేసుకున్నారు. రేపు అభ్యర్థులను ప్రకటించనున్నారు టీవీకే చీఫ్. గుజరాత్ పోర్టుకు మరో ఎల్పీజీ నౌక చేరుకుంది. 47,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో జామ్నగర్ పోర్టుకు చేరుకుంది. రేపట్లోగా మంగళూరుకు పైన్ గ్యాస్ షిప్ కూడా భారత్ తీరానికి రానుంది. పైన్ గ్యాస్లో మొత్తం 45,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉంది. హర్మూజ్ జలసంధిలో మరో 20 భారత నౌకలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 5 ఎల్పీజీ ట్యాంకర్లు ఉండగా 5 ట్యాంకర్లలో 2.3 లక్షల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉంది అని కేంద్ర ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి.
ఇంటర్నేషనల్ అప్డేట్స్. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన ఒక కీలక ఫోన్ కాల్ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. ఇద్దరు దేశాధినేతల మధ్య జరిగే అత్యంత రహస్యమైన దౌత్యపరమైన సంభాషణలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పాల్గొనడం సంచలనంగా మారింది. నిజానికి గత ఏడాది ప్రభుత్వ విధుల నుంచి తప్పుకున్న తర్వాత ట్రంప్తో మస్క్ విభేదాలు వచ్చాయి. కానీ ఇటీవల మళ్ళీ వారిద్దరూ దగ్గరైనట్టుగా తాజా పరిణామాలు చెబుతున్నాయి. అధికారికంగా మస్క్ ప్రభుత్వంలో ఏ పదవిలో లేరు, కానీ భారత్ మార్కెట్లపై ఆయన కన్నుపడింది. ముఖ్యంగా భారత్లో టెస్లా కార్ల విక్రయాలకు ఉన్న టారిఫ్ అడ్డంకులు తొలగించుకునేందుకు ఈ వేదిక ఉపయోగించుకున్నారు అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కువైట్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడింది. మరీ ముఖ్యంగా బుబియాన్ ద్వీపంలో ఉన్న అమెరికా మెరైన్ల స్థావరాలపై డ్రోన్స్తో దాడి చేసింది. ఈ దాడిలో 5 అమెరికన్ మెరైన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బుబియాన్ ద్వీపంపై దాడి చేసినట్టు ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ ప్రకటించింది. ఈ ద్వీపంతో పాటు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై కూడా దాడులు చేసినట్టు ప్రకటించింది. అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న రాడార్ సిస్టమ్ ఈ దాడుల్లో పూర్తిగా ధ్వంసమైంది. సౌదీ అరేబియాలోని అల్ ఖర్జ్ ప్రాంతంలో ఉన్న ప్రిన్స్ సుల్తానా ఎయిర్ బేస్ పై ఇరాన్ చేసిన దాడుల్లో 10 మంది అమెరికన్ మైరన్లు గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే కువైట్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. అటు యెమెన్లోని హౌతీలు ఇజ్రాయెల్పై మిసైల్ దాడులు చేస్తున్నారు. ఇరాన్తో యుద్ధం ఎక్కువ కాలం కొనసాగదు అంటున్నారు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో. ప్రస్తుతం గల్ఫ్లో కొనసాగుతున్న యుద్ధం నెలల పాటు సాగదని, మరికొన్ని వారాల్లో ముగుస్తుందని ఆయన అన్నారు. ఇరాన్పై భూతల దాడికి దిగకుండానే అమెరికా తన లక్ష్యాలని సాధిస్తోందన్న మార్కో రూబియో అనుకున్న గడువు కంటే ముందే అమెరికా యుద్ధాన్ని ముగిస్తుందన్నారు. ఫ్రాన్స్లో G7 దేశాల సభ్యులతో మాట్లాడిన రూబియో రాబోయే వారాల్లో ఇరాన్ మరింత బలహీనమవుతుందని అంటున్నారు. ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై స్పందించిన రూబియో శాంతి ప్రక్రియపై ఇరాన్ ఇప్పటి వరకు స్పందించలేదని, కేవలం సందేశాలు మాత్రమే పంపుతోందని అన్నారు. ఇరాన్ తన వైపు నుంచి డిమాండ్లు మాత్రమే వినిపిస్తోందని, పీస్ ప్లాన్పై ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేశారు. మరోవైపు విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటనకు విరుద్ధంగా వేలాది మంది మరైన్ సైనికులు, ఎయిర్బోర్న్ ట్రూప్స్ను అమెరికా రంగంలోకి దించుతోంది. లెబనాన్లో ఇజ్రాయెల్ చేసిన మిసైల్ దాడుల్లో 3 జర్నలిస్టులు మృతి చెందారు. బెజిన్ సిటీ సమీపంలో రిపోర్టింగ్ చేస్తూ వెళ్తున్న కారుపై బాంబు పడి 3 స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో రిపోర్టర్లు షోయబ్, ఫాతిమా, ఫతునితో పాటు మరో కెమెరామెన్ ఉన్నారు. ఈ 3 ఆల్మనార్ టీవీ ఛానల్కు చెందిన జర్నలిస్టులు. ఇజ్రాయెల్ దాడిని లెబనాన్ తీవ్రంగా ఖండించింది. అమాయక పౌరులను బలి తీసుకుంటుంది అని ఆగ్రహం వ్యక్తం చేసింది. హెజ్బుల్లా టార్గెట్గా లెబనాన్పై ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తోంది. నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. 2025 జెన్జీ నిరసనల అణిచివేత కేసులో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు నేపాల్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భక్తపూర్లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. నేపాల్ కొత్త ప్రధానిగా బాలెన్ షా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. చట్టం ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని బాలెన్ షా సర్కార్ తెలిపింది. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, యుఎస్ ట్రెజరీ బాండ్స్ పై అధిక రాబడి, డాలర్ బలపడడం వంటి పరిణామాలు బంగారం ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇవాళ హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,510 రూపాయలు పెరిగి 1,48,090కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 2,300 రూపాయలు పెరిగి 1,35,750 రూపాయల వస్తుంది. ఇక కిలో వెండి 5,000 పెరిగి 2,50,000 రూపాయలకు చేరింది. విజయవాడలో కూడా ధరలు ఇదే స్థాయిలో ఉన్నాయి. వెదర్ అప్డేట్స్. ఏపీలో భానుడి బగబగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు విశాఖ వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణలోనూ రాబోయే 5 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సాయంత్రం వేళల్లో క్యూములోనింబస్ మేఘాలు కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఆర్సీబీ టార్గెట్ ప్రస్తుతం 202 పరుగులు. క్రీజ్లో నాట్అవుట్గా నిలిచాడు
ఇక డేవిడ్ షేన్, జయదేవ్ ఉన్నత్కర్. రైట్, ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.